సో చాలా మంది ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు, ఇది కామన్ లేకపోతే క్యాజువల్ అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువసేపు నిద్రపోవటం వల్ల మన బ్రెయిన్ రీసెట్ అనేది అవ్వదు. చదివిన మెమొరీస్ కానీ మనం నేర్చుకున్న కొత్త కొత్త పాయింట్స్ కానీ మెమొరీలో ఫీడ్ అవ్వవు. సో దీనివల్ల ఏమవుతుందనంటే డే మొత్తం డల్గా, ఇన్యాక్టివ్గా, అలాగే ఏదన్నా వస్తువులు కానీ ఏదైనా ఫోన్ నెంబర్స్ ఏమన్నా కొన్ని ఆబ్జెక్ట్స్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. దీన్నే కొంతమంది మెమొరీ లాస్ లేకపోతే మాకేమీ గుర్తుండట్లేదు అని కంగారు పడుతూ వస్తూ ఉంటారు. ఇలాగా ఎక్కువసేపు పడుకోవటం వల్ల ఫ్యూచర్ లో కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ గా యాంగ్జైటీ ఒకటి అండ్ డిప్రెషన్, కొన్నిసార్లు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్యూచర్ లో ఆల్జిమర్స్, డిమెన్షియా ఇట్లాంటి రిస్క్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్ గా ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కామన్ గా మేము అబ్జర్వ్ చేసేది నైట్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండటము అండ్ నైట్ పడుకోకపోవటం వల్ల అదేంటంటే డే టైం కి కన్వర్ట్ అయిపోయి డే టైం ఎక్కువ పడుకుంటూ ఉంటారు. ఓవరాల్ గా వాళ్ళు పడుకునే అవర్స్ మోర్ దాన్ 8 hours అవుతూ ఉంటుంది. సో ఐడియల్ టైం ఏంటి అని అంటే 7 to 8 hours మినిమం స్లీప్ అనేది కంపల్సరీగా అందరికీ ఉండాలి. ఇలా ఉండటం వల్ల బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుంది, మీరు డే అంతా యాక్టివ్గా ఉంటారు. సో కుంభకర్ణులాగా నిద్రపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రీల్ షేర్ చేయండి. ఐడియల్ టైమ్ ఆఫ్ స్లీప్ ఏంటో తెలుసుకోమని చెప్పండి.